హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏమిటంటే ఒక ఇంటి లోపలికైతే స్లాబ్ సీలింగ్ వర్క్ ఏ విధంగా చేయాలో అనేది మీకు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సీలింగ్ వర్క్ అయిన తర్వాత ప్లాస్టరింగ్ వర్క్, గోడ సెక్షన్ అనేది ఏ విధంగా చేయాలి మీకు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియో చూడండి, మీకే అర్థమైతే అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి వర్క్ స్టార్ట్ చేయకముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయకముందు ముందుగా అనేది స్లాబ్కి నల్లుమాలతో అయితే ముందుగా సీలింగ్ అయితే వేయాలి. నల్లుమాల వేసిన తర్వాత ఈ విధంగా మనం ఇసుక సిమెంటు ఈ కలిపిన మాలతో అయితే ఈ విధంగా అయితే కొట్టాలి. చూడండి, మా బావమరిది అయితే కొడుతున్నాడు, పట్ల ఆడిస్తున్నాడు అనమాట. సీలింగ్ వర్క్ బాగా ఎక్స్పీరియన్స్ మనిషి అనమాట అతను. చూడండి ఏ విధంగా కొడుతున్నాడు. ఫ్రెండ్స్, నల్లమాల ఆరిన దగ్గర మళ్ళీ రెండోసారి అయితే నల్లమాల కొట్టి మాల అయితే కొట్టాలి, లేదంటే పడిపోయే అవకాశం ఉంటుంది. సీలింగ్ కొట్టే ముందుగా నల్లుమాల అనేది కొట్టాలన్నమాట. అలాగే వేసినట్లయితే మాల అయితే పట్టుగా అయితే పట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు మనోడు కొడుతున్నాడు. ఈ విధంగా నల్లమాల అయితే ముందుగా అప్లై చేయాలి. ఆ విధంగా నల్లమాల కొట్టాక మాల అయితే కొట్టాలన్నమాట. మేమైతే ఈ సీలింగ్ వర్క్ అనేది మొత్తం 5 రూమ్లు అయితే వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, ఇది ఒక రూము. ఆల్రెడీ మేము సీలింగ్ కొట్టినవన్నమాట ఇవి. చూడండి, ఫినిషింగ్ అయితే ఈ విధంగా స్మూత్గా అయితే నున్నగా వచ్చేటట్టు అయితే సీలింగ్ వర్క్ అయితే చేయాలి. ఇంకో రూమ్ మళ్ళీ చూపిస్తాను మీకు. రూమ్ మొత్తం అనేది మాల్ కొట్టిన తర్వాత ఈ విధంగా బడ్డతో లెవెల్ చేశాక చూడండి, చెక్క తాపీతో అయితే స్మూత్గా అయితే చేయాలి. చూడండి, ఎక్కడెక్కడైతే కన్నాలు ఉన్నాయో ఆ కన్నాలకి మాల్ అనేది ఫిలప్ చేసి చెక్క తాపీతో అయితే ఈ విధంగా తిప్పాలి. స్మూత్గా పామాలు నీట్గా వచ్చేటట్టు అయితే పామాలన్నమాట. అంత కష్టమో తెలుసా? ఆ మేడ నొప్పి, చేతుల నొప్పి అన్నీ కష్టపడి చేయాలన్నమాట సీలింగ్ అనేది. చూడండి, మాల్ కొట్టేసి బడ్డతో లెవెల్ చేసి చెక్క తాపీతో ఫినిషింగ్ అయితే చేయాలి. ఈ విధంగా వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా వాకింగ్ చేయాలి, లేదంటే జగ్గుతో పోయాలి, లేదంటే స్పాంజ్తో కూడా ఇలా చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత నల్ల అనేది వేసి మాల అయితే వేయాలి. వాటర్ అయితే కొట్టాం కదా, క్యూరింగ్ చేశాక నలుమాల అనేది ఈ విధంగా వేయాలి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాగే సీలింగ్ వర్క్ ఉంటే మాకు చెప్పండి, మేము వర్క్ చేస్తాం. సీలింగ్ వర్క్ అనేది మేమైతే ఒక బస్తా సిమెంట్కి 16 గంపలు అయితే ఇసుక వేసి ఒక బస్తా సిమెంట్ అయితే కలపడం అవుతుంది. ఫ్రెండ్స్, ఇసుక అనేది ముందుగా మేమైతే జల్లించాలి. జల్లించిన తర్వాత ఒక బస్తా సిమెంటు ఒక 16 గంపలు అయితే వేసి ఒక బస్తా సిమెంట్ కలిపిన తర్వాత ఈ విధంగా అయితే సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. చూడండి, మాల్ మొత్తం ఒక రూమ్ మొత్తం కొట్టిన తర్వాత ఈ విధంగా గజం బడ్డతో అయితే లెవెల్ చేయాలి. నీట్గా లెవెల్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ గజం బడ్డ లెవెల్ వచ్చేటట్టు అయితే నీట్గా ఈ విధంగా గజం బడ్డతో లెవెల్ చేస్తూ పోవాలి. ఈ విధంగా లాగిన తర్వాత సెక్తాపీతోనైతే ఫినిషింగ్ చేయాలి. మళ్ళీ ఈ రూమ్ సైజ్ అయితే వెడల్పు 13 అడుగులు, పొడవు వచ్చేమో 15 అడుగులు అనమాట. సో అందుకే మేమైతే ఈ రూము 2 బిట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కనిపిస్తూ ఉంది కదా, వైట్గా స్లాబ్ అనేది కనిపిస్తుంది. మేము ఒక బిట్ కొట్టాము, ఇంకో రెండో బిట్ అనేది ఉన్నదనమాట. ఈ రెండో బిట్ ఇప్పుడు మేము సీలింగ్ అయితే చేస్తున్నాము.
ఫ్రెండ్స్ సీలింగ్ వర్క్ అయిపోయింది కదా. సీలింగ్ వర్క్ అయిన తర్వాత ప్లాస్టరింగ్ వర్క్ అయితే చేస్తున్నాము. గోడ అయితే సెక్షన్ అవుతుంది అనమాట. వర్క్ చూడండి ఈ విధంగా. ప్లాస్టింగ్ వర్క్ మేమైతే ముందుగా నల్లు మాల్ అనేది గోడ అయితే కొట్టిన తర్వాత మాల్ అయితే కొడతాం అనమాట. ఈ విధంగా నల్లు మాల్ కొట్టిన తర్వాత మాల్ కొడితే క్రాక్స్ అంత తక్కువ వస్తుంది. తర్వాత పట్టు అయితే బాగా పట్టేస్తుంది అనమాట. గోడకి మనం వేసిన ప్లాస్టింగ్ మార్క్ అయితే పట్టేస్తుంది అనమాట. అందుకే నల్లు మాల్ అనేది ఖచ్చితంగా గోడకి అయితే కొట్టాలి. ఈ విధంగా కొట్టిన తర్వాత మాల్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా గోడకి మాల్ అనేది కొట్టిన తర్వాత మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే తూకం అయితే ఖచ్చితంగా చూడాలి. ఈ విధంగా తూకుగుళ్ళు అయితే చూస్తూ వర్క్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మన వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే తూకు చూడరు, వాళ్ళు బద్దలాగి లెవెల్ చేసుకుంటూ పోతారనమాట. ఆ విధంగా చేయకూడదు. ఈ విధంగా తూకు చూసిన తర్వాత లెవెల్ అయితే చేయాలి. నున్నగా ఫినిషింగ్ వర్క్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే ఈ గోడ కూడా క్రాస్గా కనబడదు, నిలువుగా మంచిగా కనబడుతూ ఉంటుంది అనమాట. అందుకే తూకం అయితే ఖచ్చితంగా పని చేయాలి. తూకం చేయకుండా అయితే లెవెల్ చేయకండి. గజం బడ్డతో నున్నగా లెవెల్ చేసుకొని మళ్ళీ సెక్టాపీతో ఫినిషింగ్ చేయాలన్నమాట. కన్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మాలేసి నీట్గా సెక్టాపీతో ఫినిషింగ్ చేశాక ఈ విధంగా లాస్ట్లో అయితే స్పాంజ్తో అయితే కవర్ చేయాలి. ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అవుట్ సైడ్ అయితే మేము కబోర్డ్లకు అయితే మెస్ బెడ్లతోనైతే ఈ విధంగా వర్క్ చేయడం అయితే అవుతుంది. ఈ మెస్ బెడ్లు అయితే ఎన్ని కబోర్డ్లు ఉన్నాయి మొత్తం కప్పిన తర్వాత మళ్ళీ లోపటి నుంచి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు పెండింగ్ ఉన్న పని లోపలికి ప్రతి కబోర్డ్ అయితే ఫినిషింగ్ చేయాలి. అలాగే కాలమ్స్ అయితే చూడండి, కోణాలు అయితే నీట్గా చేయాలి. ద్వారాలకి కోణాలు, కబోర్డ్లకి కోణాలు అయితే ఫినిషింగ్ వర్క్ ఉందన్నమాట. ప్రస్తుతానికి సీలింగ్ వర్క్ అండ్ ప్లాస్టరింగ్ వర్క్ అయితే కంప్లీట్లీగా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ద్వారాలు అయితే నిలబెట్టి ఈ విధంగా కోణాలు అయితే వర్క్ చేయాలి. ఇప్పుడు సీలింగ్ వర్క్ మొత్తం అయిపోయి ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నాము. చూడండి ఈ విధంగా మేము దీని మీద పేపర్ వేసి గంట అయితే వేయడం జరిగింది. అంతే గంటలు అయితే కనిపిస్తుంది. ఆ కనిపించకుండా సీలింగ్ అయితే ఈ విధంగా ఫిక్సింగ్ చేసి లోపలికి అయితే కబోర్డ్ మాల్ అయితే ఫిక్సింగ్ చేయాలి. ఈ వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే ద్వారాలు అయితే కర్ర ద్వారం అయితే వేయటం లేదు, సిమెంట్తో తయారు చేసిన ద్వారాలు అయితే వేయడం అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ సిమెంట్తో తయారైన ద్వారం అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే కొద్దిగా మనం అనుకున్న సైజ్ అయితే దొరకవు. ఇప్పుడు 3 ఇంచీలు అయితే మేము పొడవు ఎక్కువ అయిపోయింది. అందుకే ఫ్లోరింగ్ చేసిన మాల్ అయితే తీసి ద్వారం అయితే నిలబెట్టడం అవుతుందన్నమాట. ద్వారం అయితే ఈ విధంగా నిలబెట్టాక తూకం అయితే ఈ విధంగా చూడాలి. ఈ విధంగా తూకంతో అయితే లెవెల్ చూడాలి. 2 పక్కల లెవెల్ చూసినట్లయితే మంచిగా ఒక పేపర్ అంతా గ్యాప్ అయితే చూడాలన్నమాట. ఈ తూకం అనేది కరెక్ట్ చూసుకుంటే బాగానే ఉంటుంది, నిలువుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ద్వారం కూడా.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసామన్నమాట. మన వరకు ఇప్పుడు కోణాల వరకు అయితే అయిపోయింది ప్రస్తుతానికైతే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.